పాకిస్తాన్ ప్రధాని తన ఇంటిని వదిలేసి పారిపోయాడు. ఎస్, ఇది ఇప్పుడు లేటెస్ట్ వార్త. భారత సైన్యం యుద్ధంలో ఏ స్థాయిలో పైచేయి సాధించింది అని చెప్పడానికి లేటెస్ట్ గా జరిగిన పరిణామం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంకా మరికొన్ని విషయాల గురించి మనం ఇందులో మాట్లాడుకోబోతున్నాం. మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. మీరు కొట్టే లైక్స్ వల్ల వీడియోకు రీచ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువ మంది చూస్తారు. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయన పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్లో ఉంటాడు, మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఆయన ఇంటి పక్కన భారీ పేలుడు సంభవించింది. అంటే ఏమిటి, మన భారతదేశం ప్రయోగిస్తున్న మిసైల్స్ కరెక్ట్ గా టార్గెట్ పెట్టి ఆయన ఇంటిని కూల్చకుండా, ప్రధానమంత్రికి ఏమీ కాకుండా ఇస్లామాబాద్ లో కావాలని చెప్పి ఆయనను భయపెట్టడానికి అన్నట్టు, అలాగే పాకిస్తాన్ ప్రజల యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని ఒక్కసారిగా దెబ్బతీయడానికి అన్నట్టు కరెక్ట్ గా ఆయన ఇంటికి కాస్త దగ్గరలో మిసైల్ పేలే విధంగా సెట్ చేసి మన భారత సైన్యం పంపించింది. ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని ఇంటి దగ్గరలో భారీ పేలుడు సంభవించింది. దెబ్బకు పాకిస్తాన్ ప్రజలు వణికిపోయారు. అలాగే పాకిస్తాన్ అధికారుల మీద వాళ్ళ ప్రధానమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చేసింది. ఇక ఆ పాకిస్తాన్ ప్రధాని కూడా, వద్దు బాబోయ్, నేను ఈ ఇంట్లో ఉన్నానంటే ఎప్పుడు నా నెత్తి మీద ఏ మిసైల్ వచ్చి పడుతుందో అన్న భయంతో తన ఇల్లు వదిలేసి, తన వస్తువులన్నీ వదిలేసి పారిపోయాడు. బహుశా మరి బుర్కా వేసి మరి తీసుకెళ్లారేమో. ఒకవేళ భారత డ్రోన్స్ గనక దొరికాడు అంటే ఏ డ్రోన్ వచ్చి నెత్తి మీద పడుతుంది అని చెప్పి అనుకున్నారో ఏందో తెలియదు, కానీ మొత్తానికి ఏ బుర్కానో వేసి పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఏ నల్ల కారులోనో కూర్చోబెట్టి సందులు గొంతులలోంచి మొత్తానికి తీసుకొని వెళ్లి ఎక్కడో ఆయనను సురక్షిత ప్రాంతంలో తీసుకెళ్లి ఎక్కడో బంకర్లో దాచిపెట్టారు, ఎక్కడో దాచిపెట్టేశారు. సో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఈ రోజు నరేంద్ర మోదీ గారు మధ్య మధ్యలో సమావేశాలలో పాల్గొంటూ ఆయన మాత్రం మనకు మీడియా ముందు చక్కగా కనిపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ప్రశాంతంగా ఏ గుజరాతీ డోక్లానో ఏ మిసల్ పావో ఏదో ప్రశాంతంగా తినుకుంటూ లైవ్ లో విషయాలన్నీ తెలుసుకుంటూ గైడెన్స్ ఇస్తూ చాలా ధైర్యంగా నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరోపక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయిన పరిస్థితి. ఇదొక్కటి చాలు పాకిస్తాన్ ప్రజల యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీయడానికి. అంతేకాదు, జస్ట్ ఒక అరగంట క్రితం మరో సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి, అంటే ఇలా జరగబోయే అవకాశం ఉంది అని చెప్పి ఈ రోజు ఉదయం నేను పెట్టినటువంటి వీడియోలో చాలా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఆ విషయం చెప్పడం జరిగింది. ఆ సంఘటనతో ఒక్కసారిగా పాకిస్తాను మరింత బెంబేలెత్తిపోతోంది. ఏం జరిగింది తర్వాత వీడియోలో చూడండి, రాబోతోంది మరికొన్ని నిమిషాలలోనే. అన్నట్టు వరుసగా మేము ఒకే రోజు ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటే మీకు నోటిఫికేషన్స్ రావు. సో మీరే యూట్యూబ్లో టీమిక్స్చర్ అని కానీ, టీమిక్స్చర్ వీడియోస్ అని కానీ, టీమిక్స్చర్ ఛానల్ అని కానీ సర్చ్ చేయండి. సర్చ్ చేసి మరి మీరు చూడండి. రెగ్యులర్గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా మీకు నోటిఫికేషన్స్ రావు కాబట్టి మధ్య మధ్యలో మీరే టీమిక్స్చర్ ఛానల్ లోపలికి వచ్చి కొత్త వీడియో ఏమైనా పెట్టామా లేదని మీరే చూస్తూ ఉండండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. మొత్తానికి ఏ బుర్కాను వేసి ఇస్లామాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఎక్కడికో తీసుకెళ్లి దాచిపెట్టారు. చాలు, ఈ ఒక్క సంఘటనతో పాకిస్తాన్ యొక్క గుండె ధైర్యం మొత్తం జారిపోతుంది. తర్వాతి పరిణామాలు ఏంటి అన్నది కంటిన్యూగా రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.